వైసీపీ ఎమ్మెల్యే గారు అప్పుడే డిసైడ్ అయిపోయినారు. మేము 80,000 నుంచి 90,000 వరకు మెజార్టీతో గెలుస్తాము. మేము ప్రచారంలోకి ప్రజల్లోకి పోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా వీక్ అయిన క్యాండిడేట్ని పెట్టినారు. దాని తర్వాత మా బినామీని మేమే పెట్టుకున్నాము. మేము ఖచ్చితంగా గెలుస్తాము. శంకర్ ఉండింటే మాకు టఫ్ ఫైట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ తంబలపల్లి నియోజకవర్గంలో మాకు వైసీపీకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ప్రజల్లో చెప్పుకుంటున్నారు. గ్రామ స్థాయిలో మహిళల నుంచి, వృద్ధుల నుంచి, పిల్లల నుంచి అందరికీ శంకరన్నకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు. ఎలక్షన్కు ముందు శంకరన్న అభ్యర్థిగా ఉండి, ఇన్ఛార్జిగా ఉండి డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకొని అంగళ్ళు గలాట అయితేనేమి, మొలకల చెరువు గలాట అయితేనేమి ప్రాణ త్యాగాలకు లెక్క చేయకుండా మేమందరం కార్యకర్తలు 25 రోజులు ఇళ్లలో దానుకున్నా కూడా మాకు ఫోన్లు చేసి అండగా చెప్పి నేనుండాను అని చెప్పి మాకు భరోసానిచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు శంకర్ యాదవ్ గారు. ఆయనకే టికెట్ కావాలని కోరుతున్నాం. ఆయనకి ఇవ్వని పక్షంలో మా ప్రాణ త్యాగాలకైనా ఎన్నిక పోము అని మేము ఈ బహిరంగ చెప్పుకుంటున్నాం. శంకర్ యాదవ్ గారికి టికెట్ రాకపోవడం సార్ బాధాకరంగా ఉన్నారు. స్వాతంత్ర అభ్యర్థి ఏమైనా నామినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు. స్వతంత్ర అభ్యర్థిగా మాకేమీ ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తారు. మా మనోభావాలు తెలుసుకొని మాకు మళ్ళీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అది కూడా జరగని పక్షంలో అది కూడా చేయగలుగుతామేమో అనుకుంటాం. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మేము ఇన్ని రోజులకు పార్టీని కాపాడుకుంటూ వచ్చినాం. ఈరోజు పార్టీని మాకు సపోర్ట్ లేకపోతే మేము ఏ విధంగా జెండా ఎగరేయగలుగుతామో, మేము దెబ్బలు తిని మా కష్టాలన్నీ మేము భరించి మేము 4.5 సంవత్సరాలుగా పార్టీ సపోర్ట్ లేకపోయినా గట్టిగా మేము నిలబడి తంబలపల్లి దీంట్లో క్యాడర్ నిలబెట్టుకున్నాము. మా క్యాడర్కు బలమైన నమ్మకం మేము ఇవ్వాలని మేము అధ్యక్షుల వారిని కోరుతున్నాం. టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి గారు గెలిచే అవకాశాలు లేవా? టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి గెలిచడానికి అతడు కార్యకర్తలతో ఉన్నాడా? ఎవరితో ఉన్నాడు? అతను వైసీపీ లీడర్లతో ఉంటూ మమ్మల్ని కనీసం పలకరించడం కూడా. ఇప్పుడు నేను ఒక యూనిట్ ఇన్ఛార్జ్, నేను ఇప్పటికి నాకు ఫోన్ చేసిన దాఖలాలు కానీ, ఒక గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ, కనీసం అంటే మండల కన్వీనర్లకు కానీ ఫోన్ చేసి ఎట్లా చేస్తామని అడిగిన దాఖలాలు లేవు. ఎన్నో రకాలుగా మేము పార్టీ కోసం పోరాడి మా ప్రాణాలను మాకింతో అంత ఉన్న మా డబ్బును ఖర్చు చేసుకుని మేము పార్టీ కోసం పనిచేస్తుంటే ఈరోజు కోవట్టులు వచ్చి మళ్ళీ తల మా పైన దౌర్జన్యాలు చేసేదానికి తయారవుతుంటే మేము ఎక్కడ పోవాలా? మేము గ్రామాలు వదిలి పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తుంది ఇదే కొనసాగితే. కాబట్టి ఇది సరైన విధానాన్ని అనుసరించి పార్టీ మా పైన నమ్మకం పెట్టి టికెట్ ఇస్తూ బీసీ నాయకుడికి కానీ టికెట్ ఇచ్చి మమ్మల్ని కాపాడుతుందని మేము ఆశిస్తున్నాం. బయటికి వెళ్ళిపోతుందేమో.